Good morning, guys. Good morning. So it's Sankranti day. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఫ్రెష్ అయిన తర్వాత చూడండి. బాయ్. తులసి మొక్క తినేస్తే ఏం చేస్తాం? తులసి మొక్క తినేస్తే ఏం చేస్తాం? లాస్ట్ అవి టిఫిన్ వచ్చేసింది గైస్. నేను రెడీ అయ్యాను, చూపిస్తాను. టిఫిన్ తినేసి చూపిస్తాను. గైస్, నేను బర్త్డేకి వేసుకుంటా అన్న డ్రెస్ ఇదే, కానీ అప్పుడు వేసుకోలేదు. ఏమో ఆ రోజు నాకు ఐ ఫెల్ట్ స్కూల్కి ఇది టూ హెవీ అయిపోతుందని. సో ఐ డిడ్ంట్. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. డాబా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. గైస్, ఇద్దరికి వెళ్ళకో చూడండి. ఫుల్ డ్రెస్ అలా చూపిస్తాను నేను. వెళ్ళాక పిన్ని వాళ్ళు ఎదురు వెళ్తున్నారు. నేను తమ్ముడు వెళ్ళాలి. ఓకే గైస్, నేను తర్వాత షూట్ చేస్తాను. ఇంకా బాయ్. ఇంకా నువ్వు రెడీ అవ్వలేదుగా? అంతేనా? మొన్న నిన్న వచ్చాము. అసలు సంక్రాంతి వచ్చా? దీపావళి స్విచ్ అనుకున్నాను అంటారు. మొన్న శివగారు నేను ఢిల్లీ మొన్న ఆ రోజు చేపలకి వెళ్ళాము. ఒక దగ్గర జ్యూస్ బండి దగ్గర ఆగుతున్నాం. ఆడ 20 లీటర్స్ చిన్న డీజిల్ పెట్టుకెళ్తున్నాడు. యాక్టివ్ మీద పెట్టి యూటర్న్ తీసుకోవాలి. సాప్ అని తిప్పాడు. నేను కింద పడిపోయింది. మూత అక్కడ పడింది. ఇందులో 3 లీటర్లు కాలిపోయింది. కిందకి లేచి ఎత్తుకులో 3 లీటర్లు కాలిపోయింది. అక్కడ అగ్గులు అయితే బగ్గులు వేస్తుంది. జ్యూస్ ఎగిరి పడుతుందని పెట్టుకున్నాము అనుకున్నా. అంటే మరి ఉరవడానికి ఏమో ఇది వేసుకుంది. జ్యూస్ ఎగిరి పడుతుందని పెట్టుకుందామో అనుకున్నా. అంటే ఎండ పడట్లేదు కానీ బాబాయ్ స్మెల్. బాబాయ్ నేను తాగుతావా? బాటిల్ బాంబు పేరుపోతుంది. పైన చెయ్యాలి నాన్న. ఈ దారిలోకి అంటుకుపోతుంది. ఈగలకి దోమలకి ఏమైపోతాయి? ఏం చేస్తుంది? పిన్ని హాయ్ చెప్పు. పిన్ని హాయ్ చెప్పు. బద్దగదగా మెరిచిపోతుంది మొహం. ట్యాగ్ తీయలేదా? లాల్ వెనకాల గైస్ వచ్చేసా. డ్రెస్ మార్చేసా, మేకప్ చేసేసా. సో ఓన్లీ లిప్ బామ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్తున్నాం. కోడి పందాలకి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రెడీ అయిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చా. జస్ట్ ఇంటికి చేంజ్ చేస్తాం. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్నయ్య ఈరోజు ఏంటి? నువ్వు అన్నయ్యవా? సో యూఆర్ బాయ్, యూఆర్ నాట్ ఎ గర్ల్. షిట్, ఓ మై గాడ్.
చలో ఫాస్ట్. గైస్ మేము బయటకు వచ్చి అరగంట అవుతుంది, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. చాలా వాచ్ అది. పరిగెత్తుకు వెళ్ళొచ్చు. తెచ్చింది చెట్ల పెట్టి అక్కడ వచ్చాము. చిచ్చి వచ్చేసాం కోడి పందాల బరికి. కంటిన్యూస్ ఫుల్ ఫుడ్ ఉంది. ఇదంతా ఇక్కడ కార్డ్స్, కాయ రాజాకాయ, కోడి పందాలు, ఆల్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ షిట్ ఉంటుంది అన్నమాట. వెళ్దాం. ఆడు చెప్పేశాడు, నాకు తెలియదు నువ్వు చేసినట్టు. నవీన్ హాయ్ చెప్పు. తీసుకెళ్తాం రారా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఎవరు నవీను? ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయా? లేదా నేను వీడియో తీస్తున్నా. వెళ్ళిపోయారా అప్తరం సోలేనా ఖాళీనా? నీ వెనకాల కుక్కు ఉంది. పర్లా నువ్వేగా ఉన్నాను అంకల్. నేను సారీ 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 సారీ. నువ్వు బాగున్నావురా బాలు. బావే దగ్గరికి వెళ్ళాడు ఎక్కిరిస్తున్నావు, అక్కడ మీ నాన్నకి ఇది అయిపోతుంది. ఎవరు? రమేష్ బాబు. నేను అందులో ఎక్కిరిస్తున్నా. నడు. మీరేం తింటారు? అన్నయ్య అడుగుతున్నారు. ఎవరంటే చికెన్ పకోడీ నువ్వు తినేయచ్చు, ఝాన్సీ తినేయచ్చు, నేను తినేయచ్చు. అంటే నేను అయ్యో నాకు తెలియదు తినకూడదు అనుకుంటుంది.
పెట్టినా పెట్టకపోయి తినకూడదు అనుకుంటున్నా. అవునరా, నిన్నే తీయలేదురా, మిస్ అయ్యాను రా. లాస్ట్వి అది లాస్ట్వి ఏం చేయాలో కొద్దిగా చాలా కూర్చున్నాం మేము. రమేష్ కాదు భవాని, మేము మీకు భవాని భవాని మీకు షాక్ ఇద్దాం అనుకున్నా. వినవే, మేము షాక్ ఇద్దాం అనుకున్నాం మీకు చెప్పకుండా వచ్చి. ఏంటి చెప్పు. పెద్దన్నే కూడా వస్తే బాగుండేది. ఇక్కడికి వచ్చినాక మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాం. రెడీ అయి ఉంటారు కదా, రమ్మందామని. బాబు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. చేతన్ హాయ్ చెప్పు. చేతన్ హాయ్. జాను ఏం కావాలి? జాను ఏం కావాలి? ఇప్పుడు అడగవా? తాగేసానికంటే ఇవ్వరా బాబు. నో ఏమవుదా అంతమంది రియాక్ట్ అయ్యారు ఒక్క తప్ప. ఇంకో సైడ్ అరే 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 మెల్లగా రా. ఇలా పెట్టేసుకుంటారు. నన్ను అందరూ రోస్ట్ చేసుకుంటారు నుంచి. ఒరే ఇంకోటేడ్రా సృజనేడి గైస్. బాబాయ్ ఒక పకోడీ తీసుకుంటాడు. ఎందుకలా చేసిన? నేను పరిగెడుతున్నా అనుకుంటున్నావా నువ్వు? వెళ్ళిపోమని చెప్పి అదే 4 days కంటే అంటే 4 days ఎట్లా తినండి పిల్లలకి తింటారు. చాలు ఇంకా వెళ్దాం. వద్దురండి. కోల్డ్ తిన్నట్లు ఇక్కడ చూపించాను. బాగుంది కానీ గంగా ఏం చెప్తారు అందరు చూస్తున్నారు. బన్నీ నువ్వు తినలేదు కదా, తినకూడదు వాడు, అందుకే చెప్తున్నాను. పాప మా బన్నీకి ఇష్టం కానీ తినలేదు కదా నాన్న. నిజం చెప్పు, తినలేదు కదా. తినకూడదమ్మా అన్నయ్య. మరి ఏం నవ్వులుతున్నా? ఓకే బబ్లీగమ్మా. ఓకే అయినా వాడు తిండి, వాడికి తెలుసు. ముగ్గురు కనిపిస్తారు నాకు. ఎవరు ముగ్గురు? గీతును, సృజను, బన్నయ్య. చేకాలి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏంట్రో హాయ్ చెప్పు. పెద్దమ్మ చెప్పమంటుందా?
చెప్పవా ఏంటది మామూలు ఇది కూడా అలాగే హాయ్ ఇవి కూడా నువ్వు మరి పెద్దని ఫోటో చూపిస్తే ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు చెప్పరా హాయ్ చెప్పు సృజ రమేష్ పెద్దని ఫోటో చూపిస్తా హాయ్ చెప్పు హాయ్ చెప్పరా నువ్వు పెద్ద అయ్యాక చూసుకుంటావరా హాయ్ చెప్పరా హాయ్ అని చెప్పు క్యామ్కి హాయ్ చెప్పు నువ్వు చెప్పవా జాన్విత మీరు పెద్ద అయ్యాక చూసుకుంటారు చెప్పు అప్పుడు నేను ఎంతున్నాను అనుకుంటుంది చెప్పవా ఎయిరా ఒకటి ఎయిరా హాయ్ చెప్పట్లేదు అది రాంగ్ పట్టుకున్నాను కదా ఇది రాంగ్ పట్టుకున్నా ఫోన్ వీడియో 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 తీస్తున్నా ఏం వీడియో కొన్ని రోజుల తర్వాత చెప్తాను సురేష్ నేను అన్నం పెట్టింది డబ్బులు అది తెచ్చినా బాగుండు స్పీకర్ సరదాగా పిల్లలు డాన్స్ పెట్టాక ఫార్వర్డ్ లేకపోతే టీ ఉండి వచ్చినాక అడుగుదాం టీ తాగుతాను అక్క అన్నయ్య వచ్చాక అడుగుతారంట వస్తారు అన్నయ్య రాలేదు ఇంకా ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారేమో మంగళవారం వెళ్ళిపోయారు మర్చిపోయి వచ్చారు నర్సాపురంలో జాబ్ అమ్మాయి టీచర్ వీడిదేమో భీమవరంలో అమ్మాయి ఎక్కడి నుంచి కష్టం అవుతుంది నర్సాపురం వీడు భీమవరంతో నర్సాపురం షెడ్యూల్ చేస్తుంది ఇది ఏంటంటే ఇలా వదిలేసే క్లినిక్ అలాగా కట్ చేయించాలి అది కట్ చేయాలి కట్ చేయించి పెడుతున్నారు మీరు ఐస్ పెట్టమ్మా బాగా కంటే బాడీ కొంచెం మంచి ఒకసారి పుంగులు కూడా తీసుకురా ఎక్కువ తింటారేమో ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటారు సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర కజ్జికాయలు మీరు చెప్పండి మీరు చెప్పండి అందరూ ఎన్నెన్నో చెప్పు నువ్వు దీన్ని అరిసే అంటారు నువ్వేం తింటావు నేనేం తిన్నాను ఆల్రెడీ నీ స్టమక్ ఫుల్ అయిపోయి ఉంటుందా దానికి ఫ్రాక్ మార్చేయచ్చు కదా దానికి గాలి వేయట్లేదు మామూలు బజ్జీ కూడా కావాలంటారు చిన్న
పెట్టుకో ఓకే పడే హలో 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 ఎవరిదా వాచ్ ఎవరిది చేతన్ చేతన్ ఆ వాచ్ ఎవరిది హలో పెట్టావని అది చూస్తుంది అటు అటు వెళ్తే కనిపిస్తుంది ఏం కావాలి నీకు ఏం చూస్తున్నావు అది అయ్యి బాగుంది ఇదో పరకల్లా ఉంది ఫ్రాక్ ఏంటి సార్ అది వేసినాం ఏమేస్తారా నీకు సేమ్ డ్రెస్లు కావాలా నీకు అక్కకి నీకు సేమ్ డ్రెస్ కావాలా ముసమా ముసమా చూడు ఏం అవ్వట్లే అమ్మా దాని డ్రెస్ మీద పడింది నువ్వు డ్రెస్ ఏం చెప్తావా బాబు బాగున్నారండి బాగున్నది వాళ్ళు రాలేందుకు అది కట్ చేసుకున్నాను అందరూ మళ్ళీ వీడియో కాంటాక్ట్ డ్రెస్ చేంజ్ చేస్తుందా కనుమ డ్రెస్ మిడ్డీ 6 months దానికి పెద్దగా అవుతుంది నాకు తెలిసి మా బుజ్జి అవుతుంది. చేతన్ నువ్వు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడు తెలుసా సేమ్ వాడు ఇంకా బాగుండేవాడు చేతన్ ఇంకా బాగుండేవాడు ఎక్కడికి వెళ్ళింది అబ్బా నోట్లో చేతించగా ధన్విక